ఏందమ్మా వారు బ్యాగ్ తెచ్చారు, ఇంకా ఇప్పుడే లేచానండి, ఇట్లా కూర్చున్నా. ఏంటి బ్యాగ్ అసలు చూడలేదు నేను. మా ఏముంది మా బ్యాగ్లో? ఏమేం బుక్ చేసావు చెప్పు. కొడుకుని ఎత్తుకొని ఇంకా కొడుకుకి తండ్రికి ఇద్దరికి సరిపోయింది అన్నట్టు. చూసారా ఎట్లా ఆడుకుంటున్నా. ఇంకా పొద్దున్న లేవగానే వీళ్ళిద్దరు ఇట్లా ఆడుకుంటుంటారు అనమాట. హాయ్ బంటూ, హాయ్ చెప్పున్నాను అందరికి. హాయ్ హాయ్. ఏమేమి బుక్ చేసావు చెప్పు మా. ఎంత పడ్డాయి అవన్నీ? 50 రూపాయలు అంతేనా? ఇంతకీ ఏం తెచ్చారో ఏమని చెప్తున్నా చూడండి. కవర్ పట్టుకొచ్చారు. ఇంకా మార్నింగ్ ఇప్పుడు 6 అయింది అంతే, 6:30 అలా. ఇక్కడైతే పాలు వచ్చేసి 12 రూపాయలు చిన్న ప్యాకెటే. ఇక్కడ చూసాడా ఎంత పెద్దది వచ్చిందనమాట పాలు. అలానే ఇదో నందిని పెరుగు. మేము ఇవే బిస్కెట్ తినేది కాబట్టి ఒక బిస్కెట్, అలానే ఒక బ్రూ ప్యాకెట్. ఇంకా ఆనియన్స్ అయిపోయాయి ఇప్పుడు. ఇంకా ఈరోజు ఇంకా వెళ్ళాలి షాప్కి అనుకున్నా కానీ వెళ్ళలేకపోయాం కదా, అందుకని ఇద్దో ఇన్ని ఆర్డర్ పెట్టారంట మా వారు. ఇదేంది చూసారా? ఏంది మా ఇది? ఏదో జీపిటప్ అంట. ఇదో ఇది ఎంత? 1 కిలో ఉంటాయి, 1 కిలో ఉంటాయి అనుకుంటున్నా. హాఫ్ లీటర్ అంటే ఇదొక హాఫ్ లీటర్, ఇదొక హాఫ్ లీటర్ కదా. ఇదొక బిస్కెట్ ప్యాకెట్, ఇదొక 5 రూపీస్ బ్రూ ప్యాకెట్. ఎంతమా? 50 రూపాయలు అంట. చూసారా అండి? ఇదొక 12, ఇదొక 12 కాదు, 1/4 లీటర్ 12 రూపాయలు ఇద్దన్నమాట. మళ్ళీ ఇది 15 రూపాయలు. నందిని పెరుగు వచ్చేసి 15, ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇంకా ఇప్పుడే జస్ట్ ఫ్రెష్ ఉన్నాయి చూసారు, ఫ్రిడ్జ్లో ఇంకా తీసారు. ఇలా మనం షాపింగ్ ఈజీగా చేసుకోవచ్చనమాట. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. ఎందుకంటే కష్టము కొంచెం అంటే ఆన్లైన్ పేమెంట్ కదమ్మా, ఆన్లైన్ పేమెంట్ చేస్తే కొంచెం తగ్గుతుందంట. చాలా బాగా ఇచ్చారు బ్యాగ్ కూడా. అసలు లేసి కూర్చుంటే ఏంది మా వారు ఇలా తెస్తున్నారు అనుకున్నా కానీ చాలా చాలా నవ్వు వచ్చేసింది. చూసారా ఎంత హాదా చేస్తుంది. నందిని పెరుగు, నందిని తిరుమల 2 బ్రాండెడ్ అనమాట. ఇంకా ఇన్ని రోజులు ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి మా ఫస్ట్ పాలన్నీ వేడి చేయాలి. ఫస్ట్ అన్నీ వేడి చేసి తీసి పెట్టి ఒక గ్లాసులోకి మళ్ళీ ఎన్ని కాఫీ చేసుకోవాల. కాంచి పెడితే ఎన్ని రోజులైనా ఎన్ని రోజులు కాదు, ఒక రోజు మొత్తం ఉంటాయి పాలు. ఫ్రిడ్జ్ లేదు కాబట్టి ఇన్ని రోజులు ఆన్లైన్ పేమెంట్ చేసేకి వెనుక ముందు చూసేవాళ్ళము. అదే ఇది కూడా పాలే అనుకుంటున్నామా. ఇది కూడా పాలేనా? లేదు మూ పాల ఇది నందిని అని ఉంది. మళ్ళీ ఇది పాలేమో. 2 పాలేవి. అయ్యో మోసపోయాడే నా మొగుడు. 2 పాలే తోడేయచ్చులే, ఏం కాదు. చిన్నది మళ్ళీ పెరుగు ప్యాకెట్ తెప్పారు ఇప్పుడు తోడేసేది కూడా. ఇది కూడా పాలని చెప్పేసి పాలు అన్నా కదా, అందుకని మా వారు తెలియదంట. మళ్ళీ 2 ఆర్డర్ పెట్టారు జస్ట్ ఇప్పుడే. నాకు కూడా తెలీదు ఏంటండి అంటే ఉండు అని చెప్పేసి మళ్ళీ ఆర్డర్ పెట్టారు. మళ్ళీ నాకు ఇది పప్పాయ అంటే చాలా ఇష్టము, అందుకని ఒక పప్పాయ పెట్టారు. చూసారా అలా వచ్చేసింది పప్పాయ ఒకటి ఆర్డర్ పెట్టారు. నెక్స్ట్ ఒక పెరుగు ప్యాకెట్ కూడా ఆర్డర్ పెట్టారు అన్నమాట. ఎందుకండి అంటే ఇంకా అవి తోడేసేసాయి ఈ రోజుకైతే అన్నారు. ఇదొక బ్యాగు, మళ్ళీ ఇంకొక బ్యాగ్లో చూసారా మునక్కాయలు. కర్రీ చేసుకోవడానికి బయటికి వెళ్ళాల్సిన అవసరం, అసలు బయటికి ఎక్కడ వెళ్ళాల్సిన పనే లేదు. 4 ఉన్నాయి, 4 మునక్కాయలు. ఇది చాలా పెద్దవి వచ్చాయి చూసారా, ఇది ఇలా ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి అన్నమాట మునక్కాయలు. ఇక నా కొడుకు ఇంకా ఆడుకుంటున్నాడు. లైక్ ఇది ఏంటిది అంటే వాటర్ మిలన్ అనమాట. ఐస్ క్రీమ్ కూడా ఆర్డర్ పెడతా అన్నారు. నేనే ఇంకా వద్దు ఐస్ క్రీమ్ అని చెప్పేశాను. ఏదో వాటర్ మిలన్ అయితే ఆర్డర్ పెట్టారనమాట. అన్ని దానికి ఇలా ఏదో సీల్ వస్తుంది దీని మీద. చూసారా రేట్ ఉంటుందో లేదో తెలీదు నాకు. ఉంటుంది అన్నమాట. 3.8
3.8 కేజీస్ ఉందన్నమాట. ఇది మామూలుగా బయట మొన్న నేను 20 రూపాయలు ఎంత చిన్నది కదా అది 20 రూపాయలు కేజీ. మా ఇంటి దగ్గర అయితే ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా అంతే 20 రూపాయలు కేజీ. 3 కేజీలు ఉంది కదా ఇది. 3 కేజీలో 8 గ్రాములు ఉంది. ఇంకా ఉంటుంది అన్నమాట. ఈ రెండు కలిపి పప్పాయ, పెరుగు, వాటర్ మిలన్, మునక్కాయ అంతా కలిపి 120 రూపాయలకి వచ్చిందంట. మామూలే మంచిగానే వచ్చింది అనిపించింది నాకు కూడా. ఇక్కడ పెట్టున్నాను అది. ఎందుకంటే పప్పాయ కూడా చాలా తూకం లెక్క ఇస్తారు కాబట్టి మనకి ఎక్కువ అనిపిస్తుంది. చూసారా, ఇదొక పప్పాయ, ఇదొకటి ఐ లైక్, ఈ మునక్కాయ ఒకటి. ఇవన్నీ కలిపేసి 120 రూపాయలకి వచ్చాయి. ఎవరు ఇస్తారు చెప్పండి మనకి? ఓకే ఓకే ఓకే, మనం ఎక్కడ వెళ్ళుకోకుండా కూడా చూసారా. ఇప్పుడైతే మా వారు మార్నింగ్ మునక్కాయలు తెచ్చారు కదా, ఇప్పుడైతే నేను మునక్కాయల సాంబార్ అయితే చేస్తున్నాను. చూసారా, ఇలా కట్ చేసుకున్నాను అనమాట. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే బాగుండదు, కొంచెం ఈ సైజు ఉండేటట్లా కట్ చేసుకోండి, మంచిగా ఉంటుంది అన్నమాట. కర్రీ కూడా బాగా టేస్ట్ ఉంటుంది. అందరికీ తెలుసు కానీ చెప్తున్నా అంతే, ఓకేనా. అలానే ఇంకొక హాఫ్ లీటర్ పాలు ఉండే కదా, మొత్తం ఇలా కాల్చాను. చూడండి ఎలా కాల్చాను. ఇలా కాల్చి కొద్దిసేపు ప్లేట్ అయితే మూత పెట్టేశాను. ఇంకా కొంచెం చల్లారాలి. వేడిగా ఉన్నప్పుడే వేసుకోకూడదు, కొంచెం చల్లారిన తర్వాత వేసుకోవాలి. ఇంకా ఇలా అయితే పెడుతున్నాను అనమాట. ఒక మార్నింగ్ ఈవినింగ్ అయితే మాకు హాఫ్ లీటర్ సరిపోతాయి. అందుకని చెప్పేసి ఇంకొక హాఫ్ లీటర్ తోడేస్తే చూడాలి, రేపటి ఇంకా ఇలానే బుక్ చేసుకోవాలి మేము కూడా. ఇప్పుడైతే ఫ్రీ అయ్యానండి. మునక్కాయల సాంబార్ అయితే చేశాను మంచిగా, చాలా మంచిగా అయితే ఉండింది. యాక్చువల్లీ దీని గురించి ఈరోజు మాట్లాడాలనుకున్నా, అసలు అనే అనుకోలేదు నేను. నిజంగా మార్నింగ్ అంటే మేము ఒక అకౌంట్ పెట్టించామన్నమాట కింద. అది బుక్ మొత్తం చిరిగిపోయింది, చూపిస్తాను ఆ బుక్ కూడా. ఈ బుక్ అనమాట. రేపు అలా కొత్త బుక్ తీసుకొస్తారు మా వారైతే, అప్పుడైతే చూపిస్తాను. నెల మొత్తం ఇలా రాస్తారనమాట. చూసారా, మేము ఏదైనా చిన్నగా ఏదైనా పాల ప్యాకెట్, బ్రూ ప్యాకెట్ అంతేనండి, మేము ఎక్కువ ఏం తీసుకోము. ఇలా రాస్తే ఇలా పేజీ లాస్ట్లో రాసి కొట్టేసి సైన్ వేస్తారనమాట. ఒక్కొక్కసారి సిగ్నేచర్ కూడా వేస్తారు, సీల్ వేస్తాడు ఆ అన్న. ఇది చూసారా, ఇంకొక పేజీలో అయితే చూడండి, ఇక్కడ ఇంకా మొత్తం అంతా రాసుకొచ్చేసి ఇక్కడికి వచ్చేసరికి హెండ్ చేసినాడు. ఇది బుక్ తీసుకొని మేము 3 years అయిపోయిందనమాట. జస్ట్ ఈ రోజుతో ఈ బుక్ అయిపోలే. మా అమ్మాయి ఉంది కదా, ప్రతి ఒక్క పేజీని చింపుతుంది, ప్రతి ఒక్క పేజీ రాస్తుంది. అందుకని ఈ బుక్ మొత్తం పెద్దగా ఉండే చిన్నగా అయిపోయి ఈ ముక్క మాత్రం మిగిలింది. అందుకని ఈరోజు ఎందుకు ఇది ఆర్డర్ పెట్టాల్సి వచ్చింది అంటే, నార్మల్గా మా వారు ఏదైనా స్నాక్స్ అలా పెట్టుకుంటున్నారు అంతే. ఆన్లైన్లో మనం అప్పటికప్పుడు పే చేసేస్తే ఆఫర్ కింద ఇంత అని ఇస్తారంట. జస్ట్ 60 రూపాయలకే ఫస్ట్ అది చూపించాం కదా, ఇప్పుడైతే అవి వచ్చాయి. రెండోసారి 2 పాల ప్యాకెట్లు పెట్టారు, ఒకటి పెరుగు అనుకున్నారంట పాపం మా వారికి తెలియక. అందుకని చెప్పేసి ఇంకా నెక్స్ట్ నాకు కూడా ఇంట్లోకి ఏవి కాయగూరలు లేవంటే నేను ఎక్కడికి వెళ్ళాను అనమాట. వెళ్తే మా వారు తీసుకొస్తారు, లేకుంటే ఇంకా మార్నింగ్ టైం అయిపోయింది డ్యూటీకి. అందుకని చెప్పేసి ఇంకా దాంట్లో ఆర్డర్ పెట్టారనమాట. జస్ట్ 120 రూపాయలకి ఏమొస్తుంది చెప్పండి. 120 రూపాయలకి పప్పాయ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. నిజంగా ఇంత మంచిగా వస్తుందని అస్సలు అనుకోలేదు. వాళ్ళు కూడా ఫ్రిడ్జ్లో పెట్టింటారు, ఫ్రెష్గా ఉన్నాయి కాయలు అయితే. దీన్ని నేను కూడా అలానే పండుగ పెట్టేశాను అనమాట. ఇంకా అది అప్పుడే ఆల్రెడీ ఇక్కడ అయిపోయింది. ఇంకో వితిన్ 2 daysలో అయిపోతుంది. నాకు ఈ పప్పాయ అంటే కొంచెం లైక్ అనమాట, ఇష్టం. అందుకని ఇదొక పప్పాయ. నార్మల్గా బెంగళూరులో అయితే ఇది తూకం లెక్కని ఇస్తారనమాట. ఇదే 1 కేజీ ఉంటుంది తప్పకుండా. 1 కేజీ 40 రూపాయలు 30 రూపాయలు అలా ఉంటుంది. ఇది ఒక్కటే 40-50 అంటే ఇంకా ఇదొకటి వచ్చింది. అలానే అసలు నేను మొయ్యలేను. కల్లంగడి పండు అనమాట ఇది, వాటర్ మిలన్ అంటారు కదా, ఇదైతే వచ్చిందనమాట. చూసారా, ఇలా అయితే ఉంది. నా కొడుకు ఇంకా ఎత్తులారా ఎత్తున్నాడు, బాహుబలి అనమాట. ఇదొక్కటైతే వచ్చింది. నార్మల్గా హాబియస్గా ఇది ఒక్కటే. అక్కడ మేము మొన్న సిటీ లోపలికి వెళ్ళాం కాబట్టి 20 రూపీస్. ఇంకా మా ఇంటి చుట్టుపక్కల ఎక్కడ తీసుకున్నా కూడా 150 రూపాయలు ఉంటుంది. ఇది ఒక్క కాయ, ఇంత మాత్రమే 150 అనమాట. ఎందుకంటే కేజీ లెక్కలు ఇస్తారని కదా, అందుకని ఇది ఉంటే 150. కానీ ఇక మేము దీన్ని 2 పూట్లకు తినొచ్చు. వాటర్ మిలన్ పిల్లలు అందరూ ఉంటారు కదా, ఇంకా మనం పెట్టుకొని చేయొచ్చు అనమాట.
పప్పాయి, అలానే ఒక వాటర్ మిలన్, అలానే ఒక 4 మునక్కాయలు, ఇంకొక పెరుగు ప్యాకెట్, 1/2 లీటర్ పెరుగు ప్యాకెట్, ఇవి మొత్తం కలిపి 120 రూపాయలు అనమాట. రెండోసారి బుక్ చేసినప్పుడు. ఫస్ట్ సారి బుక్ చేసింది జస్ట్ 50 రూపాయలు అంతే. 50 రూపాయలకి ఏమొస్తుంది చెప్పండి మీరే. 1/2 లీటరు 1 లీటర్ పాలు వచ్చిందనమాట. 1 లీటర్ నందిని పాలే 1/2 లీటర్ వచ్చేసింది. అలానే ఒక బిస్కెట్ ప్యాకెట్, ఒక బ్రూ ప్యాకెట్, 1 కేజీ ఆనియన్స్ వచ్చాయన్నమాట. మరి 50 రూపాయలకే. అంటే ఆన్లైన్ పే చేయాలన్నమాట. తెలుసు కదా, ఇంకా ఆన్లైన్ పే చేస్తే మాత్రమే ఆప్షన్స్ అనేది ఉంటుంది. అవునన్నా ఆన్లైన్ పే చేయకపోతే లేదు. అలా ఉంటుంది. నిజంగా చాలా హ్యాపీ. నా తమ్ముడు అంటున్నా, నా కొడుకు ఇది కూడా వీకేసిండు. ఇదన్నమాట ఇవాళ వీడియో. మునక్కాయల సాంబార్ చేశానండి. ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా చెప్పండి, తప్పకుండా దాన్ని కూడా పెడతాను నేను కూడా వీడియో, మునక్కాయల పులుసు వీడియో. మంచిగా తినేసాము. హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చాను. ఎందుకో లైట్గా ఫీవర్ వస్తుంది, నైట్ టైమ్స్ మాత్రమే. అందుకని బ్లడ్ అయితే ఇచ్చేసి వచ్చాను, బ్లడ్ చెకప్కి. ఇక్కడే మా ఇంటి కొంచెం ఉంది ముందరే. వెళ్ళాను, ఎందుకో ఫీవర్ వస్తుంది అన్నాను. నిన్న ఈవినింగ్ ట్యాబ్లెట్ వేసుకున్నా కదా, అందుకని ఇప్పుడు వెళ్ళాను. ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా ఫీవర్ వస్తూనే ఉంది. ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు మాత్రం మంచిగా ఉంటుంది, లేకుంటే ఫీవర్ వస్తుంది అని చెప్పాను. అందుకని చెప్పేసి ఇంకా డాక్టర్ చెప్పేసి బ్లడ్ చెకప్ చేయించుకోమా ఒకసారి అన్నారు. ఓకేలే అని చెప్పేసి బ్లడ్ ఇచ్చేసి వచ్చారు. రిపోర్ట్ కోసం కాల్ చేస్తా అని చెప్పారు. ఓకే అని చెప్పేసి ఇంటికైతే వచ్చేసాను అనమాట. వచ్చేసి భోంచేసాను, నేను కూడా భోంచేసి ఇంకా స్టార్ట్ చేశాను. ఏంటో మళ్ళీ ఇప్పుడు ఏమైనా కొంచెం బాగాలేకుండా కూడా బ్లడ్ టెస్ట్ అయితే చేస్తుంటారు. ఏవేవో వాళ్ళు చెకప్లు అన్నీ చేసుకుంటామన్నారు. ఇంకా 11కేమో ఇచ్చొచ్చాం బ్లడ్. ఇంకా 12:30 1 గంటకు రమ్మన్నారు, కాల్ చేస్తామన్నారు. ఓకే అని చెప్పేసి వచ్చేసాను అనమాట. నాకు కూడా ఎందుకో నిన్నటిని ఇంకా సుస్తుగా ఉందన్నమాట. ట్యాబ్లెట్ వేసుకుంటే నార్మల్ అవుతుంది, ట్యాబ్లెట్ వేయకుంటే అలానే ఉంటుంది. అందుకని కానీ ఏమొచ్చినా నేను స్ట్రాంగ్ ఉండాలని అనుకుంటాను. కొంచెం ఇప్పుడు కూడా నీరసం ఉంది, కానీ నీరసంగా ఉంటే ఇంకా పిల్లల్ని ఎవరు చూసుకుంటారో చెప్పండి. అందుకోసమని ఇంకా నేను కూడా కొంచెం ట్యాబ్లెట్ వేసుకొని అలానే యాక్టివ్గా ఉండాల్సి వస్తూ ఉంది. నేను ఇంకా పనుకుంటే ఇంకా పిల్లలు ఇంకా అలానే అయిపోతారు కదా. అందుకని కొంచెం పిల్లల గురించి కూడా కొంచెం ఆలోచించాలి కదా అన్నట్లు. కాలం మారుతుందంటే ఏమో అనుకున్నా, కానీ మేము ఉండే దగ్గరికి అన్నీ వస్తాయని అస్సలు అనుకోలేదు. ఇప్పుడే కాదండి, ఎప్పుడు అంతే. ఏం కావాలన్నా కూడా మా వారు తెస్తారు, లేకోకుంటే ఇలా ఏదైనా బుక్ చేస్తారు అంతే. ఓకేనా, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచిగా ఇలానే అన్నీ కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి. అందరికీ బాయ్ బాయ్. బాయ్ చెప్పు నాన్న. బాయ్ 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 బాయ్. యాక్చువల్లీ పిల్లల్ని ఎవరి దగ్గర వదిలేసి వెళ్ళారు అనుకుంటారు. బాబుని పనుకోబెట్టేసి పాపని ఇంట్లోనే పెట్టేసి నేనైతే వెళ్ళాను. జస్ట్ ఇక్కడే అనమాట. మా ఇంటి కింద దిగితే కొంచెం 2 అడుగులు వేస్తే మా ఇంటి వదిలేసి పక్కన బిల్డింగ్ వదిలేస్తే ఇక్కడే హాస్పిటల్ కూడా ఉంది. అందుకని చెప్పేసి అక్కడే ఇంకా మొత్తం అన్నీ అంటే మాకు రెగ్యులర్గా వెళ్ళేది. బ్లడ్ చెకప్కి అయితే ఇచ్చేసి అయితే వచ్చాను అనమాట. ఇంకా రిపోర్ట్ ఏమొస్తుందో భయం వేస్తుంది. త్వరగా పోతాను అని చెప్తారేమో. సారీ అందరికీ. ఓకేనా, అందరికీ బాయ్ బాయ్.